హాయ్ అండి. అందరూ నమస్కారం. సినిమా పేజ్ ఛానల్‌కు స్వాగతం. ఈరోజు సినిమా విషయానికొస్తే సూపర్ స్టార్ రజనీకాంత్ నటించిన 'కూలీ' సినిమా. 'కూలీ' సినిమా పైన చాలా అంచనాలున్నాయి. ఇప్పటికే భారీ అంచనాలతో ఉన్నాయి. ఎందుకంటే ఇది చెప్పాలంటే ఇండియాస్ బిగ్గెస్ట్ మల్టీ స్టార్ మూవీ అనమాట. అవును. ఎందుకంటే ఈ సినిమా కోసమని మన ఇండియాలో ఉన్న పెద్ద పెద్ద స్టార్‌లందరూ పనిచేస్తున్నారు దీంట్లో. మన తెలుగులో కావచ్చు, తమిళ్‌లో కావచ్చు, కన్నడలో కావచ్చు, హిందీలో కావచ్చు. అన్ని భాషల్లో ఉన్న పెద్ద పెద్ద స్టార్లు ఈ సినిమా కోసం అయితే పనిచేశారనమాట. అది ఎందుకంటే ఇది రజనీకాంత్ సినిమా అనమాట. రజనీకాంత్ సినిమా అంటే ఎవరైనా చేయాల్సిందే. అంత క్రేజు, అంత ఫాలోయింగ్ ఉన్న హీరో రజనీకాంత్ గారు అనమాట. అలా అయితే ఈ సినిమా మీద ఈ సినిమా డైరెక్టర్ లోకేష్ కనకరాజన్ అయితే కొన్ని ఆసక్తికర విషయాలు అయితే చెప్పారు. దేని గురించి అంటే ఈ సినిమా మొత్తం బడ్జెట్ అయితే దాదాపు 400 కోట్లతో ఈ సినిమాని అయితే తెరకెక్కించారనమాట. ఈ 400 కోట్లు బడ్జెట్‌తో తెరకెక్కిస్తే ఇందులో ఆర్టిస్టులు అనమాట. ఇందులో పనిచేసిన హీరోలు కావచ్చు, మిగతా ఆర్టిస్టులు కావచ్చు, హీరోయిన్‌లు కావచ్చు, వీళ్ళందరికీ ఎవరెవరికి ఎంత పారితోషికం ఇచ్చారు అనే విషయం పైన ఆయన కొంచెం ఒక క్లారిటీ ఇచ్చారనమాట. ఈ విషయానికొస్తే మొట్టమొదటిగా వీణ డైరెక్టర్ కాబట్టి లోకేష్ కనకరాజన్ డైరెక్టర్. ఈయన తమిళ్‌లో అయితే 'ఖైదీ', 'విక్రమ్', 'లియో' అనే 3 సినిమాలు చేసి బ్లాక్ బస్టర్ హిట్లు కొట్టారనమాట. మంచి టాలెంట్ ఉన్న డైరెక్టర్ ఈయన. కాబట్టి ఈయన ఈ సినిమా పైన దాదాపు 3 ఏండ్లు కష్టపడ్డారనమాట. ఈ 'కూలీ' సినిమా పైన మొత్తం 3 ఏండ్లు స్పెండ్ చేసి దీని కథ మొత్తం అన్నీ చూసుకున్నాడనమాట. తన టైం 3 ఏండ్లు కష్టపడి ఈ సినిమా పైన స్పెండ్ చేశారు కాబట్టి ఈ సినిమాకి గాను ఇతని రెమ్యునరేషన్ ఒక 50 కోట్ల వరకు ఇచ్చారనమాట. డైరెక్టర్ 50 కోట్లు ఇస్తే ఆ తర్వాత ఈ సినిమాలో హీరోగా పనిచేసిన సూపర్ స్టార్ రజనీకాంత్ గారికి. రజనీకాంత్ గారి రెమ్యునరేషన్ విషయానికొస్తే ఆయన రెమ్యునరేషన్ పైన నేను కామెంట్ చేయదలుచుకోలేదు అని చెప్పారనమాట. ఎందుకంటే ఆయన పెద్ద స్టారు. ఆయన గురించి ఖచ్చితంగా ఎలాంటి విషయాలు అంటే అట్లా నూరు జారకూడదు అనే విషయంతో ఆయన అలా అన్నారనమాట. కాకపోతే ఒక అంచనా ఒక 150 కోట్ల వరకు రజనీకాంత్ గారికి ఈ సినిమాలో 150 కోట్ల వరకు ఇచ్చారని ఒక అంచనా అయితే ఉందన్నమాట. ఆ తర్వాత ఇంకా మన తెలుగులో నుంచి